సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. నేను డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇక్కడ నా అమౌంట్ కూడా చూసుకోండి. దగ్గర దగ్గర 10,000 రూపీస్ వరకు అయితే ఉన్నాయన్నట్టు. ఓకే ట్రేడర్స్, ఈ రోజు అయితే జస్ట్ ఏంటంటే ఒక స్కాల్పింగ్ అనేది చేయబోతున్నా. సరేనా? సో ఇక్కడైతే ఫాట్ కాయిన్‌లని చేస్తాం, మీకు తెలిసిందే. ఎందుకంటే ఫాట్ కాయిన్‌లో మనకు బ్రోకరేజ్ కూడా తక్కువ తగులుతది కాబట్టి. అండ్ ఇక్కడ ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పుడైతే మొత్తం ఫాలింగ్ సైడే వస్తుంది కాబట్టి, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నేను మూవింగ్ యావరేజ్ ఇండికేటర్‌ని అయితే యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు నా ఇండికేటర్ ఫాలింగ్ సైడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడే తీసుకుంటా. సో చూసుకోవచ్చు ఇక్కడైతే కొంచెం ఫాలింగ్ అయితుంది. దీన్ని బ్రేక్ చేయంగానే నేను ఒక ఎంట్రీ అనేది తీసుకుంటా. దాని మీద ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటా ట్రేడర్. సరేనా? సో ఇది మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే నేను యూస్ చేస్తాను అన్నట్టు. చూసుకోవచ్చు చిన్నగా అయితే ఇక్కడ బ్రేక్ చేసింది, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఒక సింపుల్ గా ఎంట్రీ తీసుకుంటా, దానిపైన ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఓకే, సింపుల్ సెటప్ ఉంటుంది స్కాల్పింగ్ కోసం. బెస్ట్ బిడ్ ప్రైస్ పైన క్లిక్ చేసుకున్న 2000 లాట్స్, 100% పైన క్లిక్ చేస్తే ఓకే 2000 లాట్స్ అనేవి తీసుకోవచ్చు. మనం 2000 లాట్స్ అయితే తీసుకుంటున్నా బెస్ట్ బిడ్ ప్రైస్ తోనే. సరేనా గైస్? సేల్ పైన అయితే క్లిక్ చేసి ఇస్తున్నా. చూసుకోవచ్చు ఇక్కడైతే సేల్ పైన క్లిక్ చేసేసిన. సో మన ఆర్డర్ అనేది కొంచెం పైన అయితే తగిలింది అన్నట్టు. అంటే మనం లిమిట్ తో తీసుకున్నాం కదా. సో కొంచెం ఫాలింగ్ అయిపోయింది. కొంచెం ఏం చేస్తా దీనికి కిందికి అయితే చేస్తా ట్రేడర్స్. కొంచెం లేట్ అయిపోయినాం మనము, చూసుకోవచ్చు. బట్ కొంచెం కిందికి చేసిన. సరే ఎనీవేస్ కొంచెం లేట్ అయిపోయినా, కొంచెం ఫాస్ట్ గా తీసుకుంటే ఇంకా ఫాలింగ్ అవుతుండే ఇప్పటికి. సరేనా? సో ఇప్పుడు నేను స్టాప్ లాస్ పెడితే ఇగో ఇక్కడైతే పెట్టుకుంటా దీని దగ్గర. చూసుకోండి ట్రేడర్స్ ఎంత మంచిగా అయితే ఫాలింగ్ అయిందో. చిన్నగా నేను లేట్ అయిపోయిన ట్రేడర్. స్కాల్పింగ్ అంటేనే చాలా ఫాస్ట్ గా ఉండాలి మనము. ఓకే, కొంచెం లేట్ అయిపోయినాం మనము, నో ఇష్యూ. ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే దీనికి టచ్ అయింది అనుకోండి, మళ్ళీ టచ్ అయితే సెట్ అవుతుంది. బట్ ఫాలింగ్ అవుతుంది ఇంకా. మిస్ అయినాం ట్రేడర్స్, ఈ ట్రేడ్ మిస్ అయింది మనది. చూసాం ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, టచ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మన ఎగ్జిక్యూట్ అయితే ఇప్పటికి ప్రాఫిట్ వస్తుండే. సరే నో ఇష్యూ, ఇది టచ్ అయింది అనుకోండి సెట్ అయిపోతుంది. చూస్తుండండి మీరైతే. సరేనా? స్కాల్పింగ్ అంటే సింపుల్ ఉంటుంది ట్రేడర్స్. మీరు నాలాగా మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే యూస్ చేయండి. ఇంకోటి ఏంటంటే ట్రెండ్ ని ఐడెంటిఫై చేయండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు చూసుకోండి ఫాలింగ్ సైడ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి నేను అన్ని ఫాలింగ్ సైడే చూసుకుంటా సెటప్స్. ఓకే, ఫాలింగ్ సైడే సెటప్స్ చూసుకుంటా. కొంచెం ఇగో దగ్గర దగ్గర వచ్చి మళ్ళీ కిందికి వచ్చేసి దగ్గర దగ్గర మన లిమిట్ ప్రైస్ వరకు వచ్చేసి ఇంకా ఫాలింగ్ అయింది. కొంచెం పైకి వెళ్తే ఎగ్జిక్యూట్ అయిపోతుండే. ఓకే, ఒకవేళ ఇక్కడ వరకు వచ్చేసింది అనుకుంటే సింపుల్ గా దీన్ని తీసేస్తా ఈ ట్రేడ్ ని. నెక్స్ట్ సెటప్ కోసం వెయిట్ చేద్దాం, ఎందుకంటే లేట్ అయిపోయినాం మనము. అర్థమైందా? అట్లా. ఓకే, ఎప్పుడైనా స్కాల్పింగ్ అంటేనే కొంచెం ఫాస్ట్ గా అయితే ఉండాలన్నట్టు. ఓకే, ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంకా ఫాలింగ్ అయితేనే ఉంది. సరే దీన్ని ఏం చేస్తా, కిందికైతే పట్టుకొస్తా. ఇక్కడైతే పెట్టుకుంటా. బట్ ఇది ఏంటంటే ఒక సపోర్ట్ ఉంది ట్రేడర్స్, అది సపోర్ట్ జోన్ కూడా ఉంది ఆడ. అదే భయం అవుతుంది. దాన్ని బ్రేక్ చేస్తే చాలా మంచి ఉంటది. సరే దీన్ని అయితే ఏం చేద్దామంటే ఇక్కడైతే పెట్టుకుంటా. చూద్దాం, దీన్ని బ్రేక్ చేస్తే మనం దీన్ని కిందికి అయితే మూవ్ చేస్తానండి. సరేనా? ఇది ఒక సపోర్ట్ జోన్ ఉంది ఇక్కడ, కనిపిస్తుందా? లాస్ట్ టైం సపోర్ట్ తీసుకుంది మనకు ఇక్కడనే ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది మార్కెట్. దీన్ని బ్రేక్ చేస్తే మంచిగా ఉంటది. చూసుకోవచ్చు ఇక్కడనే కొంచెం సపోర్ట్ లాగా తీసుకుంటుంది మార్కెట్. కొంచెం లేస్ట్ అయినాం బ్రో. ఇక్కడ తీసుకుంటే ఇప్పటికీ మనకు మంచి ప్రాఫిట్ దొరుకుతుండే. ఇగో ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుండే అంటే ఈజీగా దగ్గర దగ్గర 1:2 అట్లా క్యాప్చర్ అయిపోతుండే ఇప్పటికి. చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ దీనికి సపోర్ట్ తీసుకుంది మార్కెట్ ఇప్పుడు. సరే దీన్ని పైకి చేసేస్తాను నేను మళ్ళీ. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయినా వేస్ట్, అది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకే, దీన్నైతే నేను ఈ ట్రేడ్ అయితే తీసేస్తా. నెక్స్ట్ ట్రేడ్ అయితే చూద్దాం. తీసేసిన ఈ ఆర్డర్ ని, ఎందుకంటే ఇది ఒక సెటప్ కాదన్నట్టు. మనం తీసుకోవాల్సింది ఇక్కడనే. మనకు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఇక్కడ ఇచ్చింది కాబట్టి ఇక్కడనే తీసుకుంటే అయిపోతుండే. ఓకే, దీన్ని బ్రేక్ చేస్తే ఒక ట్రేడ్ తీసుకునే అయితే ట్రై చేస్తా. సరేనా? చూస్తుండండి. చూడండి ట్రేడర్స్, చాలా మంచి ప్రాఫిట్ అవుతుండే. నాకు గిల్టీ ఫీల్ అవుతుంది నిజంగా బ్రో, అసలు మిస్ అయినా బ్రో. చా సరే, ఇక్కడ ఒక తీసుకుంటా ఎంట్రీ. దీన్ని బ్రేక్ అయితే చేస్తుంది కదా. సరే ట్రేడర్స్, ఇక్కడ ఒక ఎంట్రీ అయితే తీసుకుంటున్నా. మనకు బయ్యర్స్ కొంచెం సేలర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. ఒకటి ఎంట్రీ అయితే తీసేసుకుంటా. బెస్ట్ బిడ్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఎప్పుడైనా. బెస్ట్ బిడ్ ప్రైస్ తోనే తీసుకోవాలి. బెస్ట్ అది. డైరెక్ట్ తీసుకుంటే మనకు కొంచెం ట్రేడ్ ఎక్కడనో ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసుకోండి ట్రేడ్ లకు అయితే వచ్చేసినాం ట్రేడర్స్ మనం. సరేనా? సో సింపుల్ గా స్టాప్ లాస్ అనేది పెట్టేసుకుందాం. దగ్గర దగ్గర గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చేసింది మళ్ళీ. సరే, ఒక స్టాప్ లాస్ పెట్టేసుకుంటా నేను ఫాస్ట్ గా, ఎక్కువ కూడా లాస్ అవ్వకుండా మనకు. సరేనా? దీన్ని అయితే ఎడిట్ చేసుకుందాం. మార్కెట్ ప్రైస్
22 దగ్గర అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటా. 1.0560 ఇక్కడైతే టార్గెట్ 550 దగ్గర పెట్టుకుందాం. 550 దాని తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు మనం. అప్డేట్ పైన క్లిక్ చేసేస్తున్నాం. ఓకే, స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసుకున్నా అన్నట్టు. దీన్ని కట్ చేసేసుకుందాం. కొంచెం మిస్ అయినా బ్రో, ఇక్కడ తీసుకుంటే అయిపోతుండే బ్రో. ఇది మన స్టాప్ లాస్ ట్రేడర్, సరేనా? ఇది స్టాప్ లాస్, ఇది వచ్చేసి మన టార్గెట్. దగ్గర దగ్గర $4 స్టాప్ లాస్ పెట్టుకున్నా నేను. ఇది వచ్చేసి టార్గెట్ వచ్చేసి అన్నట్టు. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ నో లాస్ లో ప్రాఫిట్ దగ్గర అయితే నడుస్తున్నాం మనం. ఒకవేళ ఇది 1:1 దగ్గర అట్లా వచ్చేసింది అనుకోండి, సింపుల్ గా ఈ స్టాప్ లాస్ ని నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర పెట్టేస్తాయి. ఎందుకంటే ఇది సపోర్ట్ లాగా ఉందన్నట్టు, ఇది కొంచెం ఇక్కడ కూడా, అందుకోసం ట్రేడర్స్. స్కాల్పింగ్ చాలా చేయడంలో మస్తు ఎంజాయ్మెంట్ అవుతుంది బ్రో నిజంగా. ఎందుకంటే మనకు 1 మినిట్ 2 మినిట్ లో ప్రాఫిట్ లాస్ ప్రాఫిట్స్ కనిపిస్తుంటాయి కదా, చాలా మంచి అనిపిస్తుంది అన్నట్టు. అట్లా బట్ ఒక లాజికల్ గా అయితే చేయాలి. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు మంచి బ్యూటిఫుల్ సెటప్ చెప్తా చూడండి. ఏంటంటే సింపుల్ గా ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేయండి ట్రేడర్స్. చూసుకోండి ఫాలింగ్ సైడ్ ట్రెండ్ వస్తుందా. సో ఇక్కడ మనకి ఇండికేటర్ ఎప్పుడైనా సరే ఇగో ఇక్కడ బ్రేక్ చేయగానే రెడ్ బ్రేక్ వచ్చి దీన్ని బ్రేక్ చేయగానే సింపుల్ గా తీసేసుకోండి. దానిపైన క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోండి. ఇది మనము అంత లాజికల్ గా అయితే తీసుకోలే. నేను తీసుకునే రీజన్ ఏంటంటే ఇది కొంచెం మనకు సపోర్ట్, సారీ ఇది ఒక సపోర్ట్ జోన్ ఉండే, దీన్ని బ్రేక్ చేసిందని తీసుకున్నా. చూసుకోవచ్చు దగ్గర దగ్గర $5 ప్రాఫిట్ నడుస్తుంది. ఇక్కడ తీసుకుంటే మాత్రం చాలా గట్టి ప్రాఫిట్ అవుతుండే బ్రో. ఇప్పటికి ఇది కొంచెం మిస్ చేసేసిన బ్రో. $7 ప్రాఫిట్, $7 నడుస్తుంది. ఇంకో కొంచెం స్పైక్ ఇచ్చేస్తే $10 దాకా వచ్చేస్తుంది అన్నట్టు. మనీ $10 దగ్గర దగ్గర $10 గాయస్. $10 టచ్ అయింది. ఇడికెళ్ళి రిట్రేస్మెంట్ తీసుకోకపోతే బాగుండు. రిట్రేస్మెంట్ తీసుకుంటే మళ్ళీ రివర్సల్ అయిపోయింది అనుకోండి, మస్తు గిల్టీ ఫీలింగ్ వస్తుంది బ్రో. చూసుకోండి ఎంత దగ్గరకు అయితే వచ్చేసింది బ్రో, మన టార్గెట్ వరకు వచ్చినుండే. సరే, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే పంచాయతీ. ఓకే, రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, వేస్ట్. ఓకే, నేను నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర పెట్టేస్తున్నా దీనికి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 1:1 దగ్గరికి అయితే డాట్ వేసింది కాబట్టి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఈ విధంగానే చెయ్యండి, ట్రిల్లింగ్ స్టాప్ లాస్ చేస్తూ చెయ్యండి, సరేనా ట్రేడర్స్? ఓకే, సో ఇక్కడైతే చూసుకోవచ్చు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది మనకు. కొంచెం ట్రేడర్స్ ఇక్కడ వరకు వచ్చి దీనికి టచ్ అయితే మన టార్గెట్ హిట్ అయిపోతుండే. దగ్గర దగ్గర 900 ప్రాఫిట్ అవుతుండే మనకు. బట్ నో ఇష్యూ, ఒకవేళ ఇది పైకి వెళ్ళిపోయింది అనుకోండి, నో లాస్ నో. ఓకే ట్రేడర్స్, డన్. స్కాల్పింగ్ డన్. ఓకే, సక్సెస్ అయిపోయింది. $10 దాకా మనకు ప్రాఫిట్ వెళ్ళిపోయింది అన్నట్టు ఈ స్కాల్ప్ లో, సరేనా? చూసినారు కదా, సింపుల్ సెటప్ ట్రేడర్స్, సింపుల్ సెటప్ ఉంటది. ఒకటే నేను చెప్తున్నా కదా, ఒకటే మీరు రీసెంట్ ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మొత్తం చూసుకోండి ఫాలింగ్ సైడ్ నడుస్తుంది ట్రెండ్ అనేది. సో ఈ ఫాలింగ్ సైడ్ ట్రెండ్ లో మీరు ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫాలింగ్ సైడ్ ట్రెండ్ లో ఇక్కడ చూసుకోండి, ఇక ఇది మనకు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్. దీన్ని బ్రేక్ చేసింది కదా అని మీరు తీసుకోకండి, అస్సలు తీసుకోవద్దు. ఇగో ఇక్కడ వరకు పోయి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ చేసేస్తుంది వేస్ట్ గా. అదే మీరు ఇగో ఇట్లా రెడ్ కలర్ క్యాండిల్ మనకు బ్రేక్ చేసింది అనుకోండి, ఫాలింగ్ సైడ్ వస్తుంటే తీసుకోవాలి. సో ఇగో ఇక్కడ కూడా తీసుకుంటుండే, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ పెడితే ఈ క్యాండిల్ వచ్చేసి బ్రేక్ చేసింది. సో ఒక్కొక్కసారి మనకు అవుతుంది అన్నట్టు, ఫెయిల్ కూడా అవుతుంది, అర్థమైందా? బట్ ఒక 10 లో ఒక 2 to 3 టైమ్స్ అట్లా అవుతుంది అనుకోండి. మనకు ట్రెండ్ ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ చూసుకొని తీసుకుంటే చాలా బెస్ట్. ఓకే, చూసుకోండి ఇక్కడ తీసుకుంటే ఎంత మంచి ర్యాలీ వచ్చింది బ్రో. ఇక్కడ వరకు చాలా మెంటల్ వస్తుండే. సో దాని తర్వాత చూసుకోండి ఇక్కడ ఇగో దీన్ని చూసి ఇది బ్రేక్ చేసింది కదా అని తీసుకుంటే ఇది ఫెయిల్ అయిపోతుంది. సరే, ఒక్కొక్కటి ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినా సరే మనం ఎంత చిన్న స్టాప్ లాస్ పెడతాం, పెడతాం. ఇప్పటిదాకా నేను ఎంత 20 పాయింట్స్ పెట్టినా ఎన్ని పాయింట్స్ 60 పాయింట్స్ ఏమో తీసుకున్నాను అన్నట్టు. ఈ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా అయితే స్కాల్పింగ్స్ చెయ్యండి. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ట్రేడర్స్ ప్లీజ్. ఎందుకంటే స్కాల్పింగ్ కొంచెం చాలా ఫాస్ట్గా ఉండాలన్నట్టు స్కాల్పింగ్ లో, అర్థమైందా? ఇట్లా మళ్ళీ స్టాప్ లాస్ డెఫినెట్ గా పెట్టుకొనే చెయ్యండి మీరు, సరేనా? ఐ హోప్ ట్రేడర్స్ ఈ స్కాల్ప్ మీకు నచ్చింది అని ఆశిస్తున్నా. నచ్చితే డెఫినెట్లీగా లైక్ కొట్టండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సో చూసుకోవచ్చు ఇప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో దీనికి బ్రేక్ చేసిన తర్వాత నేను అస్సలు తీసుకోను. మళ్ళీ నేను ఎప్పుడు తీసుకుంటా అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి దీనికి బ్రేక్ చేసింది అనుకోండి నా ఇండికేటర్ ని, అప్పుడు తీసుకుంటా. ఎందుకంటే ట్రెండ్ ఈస్ అవర్ ఫ్రెండ్, గుర్తుపెట్టుకోవాలి, దట్స్ ఇట్. ఓకే, అండ్ ఏంటంటే కోర్స్ గురించి అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ కోర్స్ పైన మనం క్లాసెస్ రికార్డ్ చేస్తున్నాం ట్రేడర్స్. అందుకోసం కొంచెం లేట్ అయింది. నేను యాక్చువల్లీ 4K ఇద్దాము అని నేను చెప్పినుండే మీకు, బట్ అప్పటి వరకు కాలేదన్నట్టు.
ఓకేనా? అన్ని క్లాసెస్ ఒకటేసారి ఇస్తే బెస్ట్ అని. ఇంతకుముందు లాగా సగం సగం ఇవ్వాలని అనిపిస్తలేదు నాకు. ఒకటేసారి అన్ని క్లాసెస్ ఇస్తే బెస్ట్ కాబట్టి. అండ్ ఇంకోటేందంటే ట్రేడర్స్, ఓల్డ్ మెంబర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు దాంట్లోనే వచ్చేస్తదన్నట్టు. బట్ ఇప్పుడు న్యూగా తీసుకోవాలనుకుంటే మాత్రం ఏందంటే తీసుకోవచ్చు. కొంచెం మీకు ఏందంటే ప్రైస్ కొంచెం పెరుగుతది. ఎందుకంటే దాంట్లో నేను వీక్లీ లైవ్ వస్తా. మీ డౌట్స్ క్లారిఫై అన్నీ చేద్దామన్నట్టు. సరేనా ట్రేడర్స్? ఓకే. సో థాంక్ యూ ట్రేడర్స్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.